కర్నూలు జిల్లా టీడీపీలో కలకలం రేగింది. ఆ జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు అందుకు కారణం. సొంత పార్టీ నేతల అవినీతిని స్వయంగా ఆయనే బట్టబయలు చేయడం చర్చనీయాంశమైంది. రేషన్ డీలర్ షాపులు ఇప్పిస్తామని టీడీపీ కార్యకర్తల వద్ద సొంత పార్టీ నేతలే వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు తిక్కారెడ్డి. లక్షల రూపాయల్లో డబ్బు తీసుకోవడాన్ని ప్రశ్నించారు ఆయన. కొంతమంది ఎమ్మెల్యేలు లేక కొంతమంది ఇన్ఛార్జీలని పేర్లు చెప్పుకొని కార్యకర్తల దగ్గర 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు లంచాలు తీసుకొని మనం బియ్యం డీలర్షిప్లు లేకుంటే గ్రామ ఇవన్నీ తీసుకుంటే ఎంత తప్పండి ఇది? మన కార్యకర్తల దగ్గర మనం లంచాలు తీసుకుంటే ఎట్లా? ఎక్కడ మనం సమన్వయంతో పోవాలి? ఏ లీడర్ ఎట్లా పనిచేసినాడు, ఏ కార్యకర్త ఎట్లా పనిచేశాడు, పనిచేసిన కార్యకర్తకి తగ్గ గుర్తింపు ఇవ్వాలి. జైల్లో పోయినోడు, రోడ్ల మీద ఉర్లాడినోడు, ఆర్థికంగా నష్టపోయినోడు, ఆన్నే ఉన్నాడు, నిన్న మొన్న వచ్చినాడు ఏదో లప్టంగా వేసుకొని పోతే ఎట్లా? అలాగే కర్నూలు జిల్లాలో అధికారులు లంచం తీసుకుని పనిచేయడం ఎంతవరకు కరెక్ట్ అని నిలదీశారు టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి. సొంత కార్యకర్తల నుంచి డబ్బులు తీసుకోవడం ఏంటి అని ఆయన మండిపడ్డారు. కర్నూలు ఎంపీని ఎవరూ గుర్తించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ షాపులు ఇప్పిస్తామంటూ సొంత పార్టీ నేతలు సాగించిన ముడుపుల వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామన్నారు తిక్కారెడ్డి. కర్నూలు జిల్లాలో మనం ఎప్పుడు ఓడిపోతే ఒక ఎంపీటీసీని చంద్రబాబు నాయుడు గారు కురవ సమాజానికి తీసుకొస్తే బ్రహ్మాండంగా కర్నూలు ప్రజలు ఎంపీకి గెలిపించారు. ఎంపీకి గెలిపించారు. ఆయన వాళ్ళ సామాజికానికి తెలుగుదేశం పార్టీలో ఉండి సర్పంచులు ఎంపీటీసీలు గెలిచిన ఆ ఊర్లో ఒక పని చేసే దాని పేరు ఏమంటారు, అది ఇస్తే ఎంపీ ఎవరు ఇచ్చేదానికి? ఇంక ఎవరా ఓడిపోయిన మీరు ఎంపీని కట్టడి చేస్తే ఎట్లా? ఒక బీసీ సామాజిక వర్గాన్ని అంటే లంచం ఎవడు ఇస్తే వాళ్ళకి పనులు చేస్తారా మీరు? అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జెండాను నమ్ముకొని జైల్లో పోయినారు. మేమంతా బుల్లెట్లు గాయాలకి ఈరోజు తిరగబడి మేము ఫైట్ చేసినాం. చంద్రబాబుని నమ్మినాం, లోకేష్ని నమ్మినాం, తెలుగుదేశం పార్టీ జెండాను నమ్మినాం. ఈరోజు నమ్మిన కార్యకర్తలకు, నాయకులకు ఈరోజు ఇంత అవమానాలు, ఇది చాలా రాంగ్ పోతుంది. కాబట్టి వెంటనే మేము చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తున్నాం కర్నూలు జిల్లా యొక్క పరిస్థితుల్ని.